ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు వివరాలు చెప్పడం లేదని ఫైర్ అయింది. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీళ్లను తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. బనకచెర్ల ప్రాజెక్టుని ఆపాలని గోదావరి బోర్డుకి విజ్ఞప్తి చేశారు తెలంగాణ అధికారులు. హైదరాబాద్ జలసౌధలో గోదావరి బోర్డు సమావేశం హాట్గా జరిగింది. ఏపీ సర్కార్ నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సమాచారం వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. బనకచెర్లపై గత ఏడాది డిసెంబర్ 10న బోర్డుకు ఏపీ నుంచి సమాచారం వచ్చిందన్నారు తెలంగాణ అధికారులు. బోర్డుకు ఇన్పుట్స్ ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అయితే అన్ని విషయాలు షేర్ చేయాల్సిన అవసరం లేదని జేఆర్ఎంబీ చైర్మన్ చెప్పినట్టు సమాచారం. దీంతో ప్రాజెక్టులపై ఇన్పుట్స్ ఇవ్వకుండా పనులు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు తెలంగాణ అధికారులు. వరద నీటి పేరుతో 40,000 క్యూసెక్కులు తీసుకెళ్తామని ఏపీ చెబుతున్నా తెలంగాణ అలొకేటెడ్ వాటర్ తీసుకెళ్లే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదన దశలోనే ఉందని, ఇంకా డిపిఆర్ తయారు కాలేదని చెప్పింది ఏపీ సర్కార్. గోదావరి బోర్డు సమావేశంలో పెద్దవాగు ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణతో పాటు 5 గేట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును భరించేందుకు ఒప్పుకుంది ఏపీ. తాత్కాలిక మరమ్మతుల కోసం 15 కోట్లతో ప్రతిపాదనలు రెడీ కాగా అందులో 85% భరించేందుకు ఏపీ అంగీకరించింది. సమావేశంలో జేఆర్ఎంబీ కార్యదర్శి అజిగేషన్ తీరును ప్రస్తావించారు తెలంగాణ అధికారులు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు మీటింగ్స్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జేఆర్ఎంబీలో డిప్యూటేషన్పై వచ్చిన తెలంగాణ, ఏపీ అధికారులను అజిగేషన్ వేధిస్తున్నారని, మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని బోర్డు అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. జేఆర్ఎంబీ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.